టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ దూకుడు మీదున్నాడు. ఫార్మాట్ ఏదైనా తనదైన ముద్ర వేస్తున్నాడు. విజయాల మోత మోగిస్తున్నాడు. టెస్టుల్లో తిరుగులేని కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు కెప్టెన్ గా ఒక్క సిరీస్ లో కూడా రోహిత్ శర్మ ఓడిపోలేదు. విరాట్ వారసుడిగా టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న హిట్ మ్యాన్ కెప్టెన్ గా తగ్గేదే లేదంటున్నాడు. తొలుత శ్రీలంకపై 2-0తో టెస్టు సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పైన పవర్ చూపించాడు. స్వదేశంలో జరిగిన సిరీస్లో 2-1తో విక్టరీని చూశాడు. వెస్టిండీస్ పర్యటనలోనూ రోహిత్ తన మార్కు చూపించాడు. కరీబియన్ గడ్డ మీద 1-0తో సిరీస్ను సొంతం చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా టూర్లోనూ రాణించాడు. కెప్టెన్గా మరో రేంజ్కు వెళ్లాడు. సౌత్ ఆఫ్రికాపై దాదాపు సిరీస్ గెలిచినంత పనిచేశాడు. కానీ 1-1తో సఫారీలతో సిరీస్ డ్రా అయింది. ఓటమి లేని రికార్డును హిట్ మ్యాన్ కొనసాగించాడు. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్ పైన సత్తా చాటాడు. సీనియర్లు లేకపోయినా యువ ప్లేయర్లతోనే మాయ చేశాడు. హైదరాబాద్ టెస్టులో ఓటమి ఎదురైనా ఆ తర్వాత భారత జట్టు అద్భుతంగా పుంజుకునేలా రాణించాడు. వరుసగా 4 మ్యాచ్ల్లోనూ టీమిండియాకు విజయాలు అందించాడు. చరిత్రను తిరగరాస్తూ రికార్డులు కొల్లగొట్టాడు. కెప్టెన్ అయ్యాక ద్వైపాక్షిక టెస్టు సిరీస్లో రోహిత్ శర్మ 10 మ్యాచ్ల్లో విజయాన్ని రుచి చూశాడు. 3 మ్యాచ్ల్లో మాత్రం భారత జట్టు ఓడిపోయింది. అయితే గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో హిట్ మ్యాన్ మెస్మరైజ్ చేశాడు. జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. కానీ ఫైనల్లో టీమిండియాకు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా చేతిలో కంగుతింది. అయితే ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో భారత జట్టు ఇంకా 10 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లు కీలకమే. డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో రోహిత్ సేన టాప్లోనే ఉంది. ఆ టాప్ ర్యాంకును నిలబెట్టుకోవడం ముఖ్యం. 10 మ్యాచ్ల్లో కనీసం 5-6 గెలిచినా భారత జట్టు టాప్ 2లో నిలుస్తుంది. ముందుగా బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల్లో విజయం సాధించడంపై హిట్ మ్యాన్ గురిపెట్టాడు. భారత్ టాప్ ర్యాంక్ను మరింత పదిలం చేయాలనుకుంటున్నాడు. న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల టెస్టు సిరీస్ కూడా ఇండియాలోనే ఉంది. ఈ సిరీస్లోనూ కెప్టెన్గా రోహిత్కు తిరుగుండకపోవచ్చు. కివీస్ను ఓడించడం భారత జట్టుకు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. అయితే కెప్టెన్గా అసలైన సవాల్ను ఆస్ట్రేలియాలోనే భారత జట్టు ఎదుర్కొనే అవకాశం ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారు గడ్డపై టీమిండియా 5 టెస్టులు ఆడాలి. ఆస్ట్రేలియా ఇప్పుడు దూకుడు మీదుంది. ఇప్పటికే మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఈసారి ఆస్ట్రేలియాదే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటూ ఆ జట్టు మాజీలు కామెంట్స్ చేస్తున్నారు. ఒత్తిడిని తట్టుకుని ఆసీస్లో కెప్టెన్గా రోహిత్ ఎలా రాణిస్తాడనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.